మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంపై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. వీబీజీ రామ్జీ పేరుతో తెచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అయితే ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకానికి మద్దతుగా నాయకులంతా ప్రమాణం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి రక్షించుకుంటామని, గ్రామీణ కూలీలు హక్కులను, మహాత్మా గాంధీ పేరును కాపాడతామని శపథం చేశారు. ఈ కొత్త పథకం హక్కు ఆధారిత పనిని ధ్వంసం చేస్తుందని, దానివల్ల పేదలకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు రాహుల్ గాంధీ. అంతా వన్ మ్యాన్ జరుగుతుందని ధ్వజమెత్తారు. పేదల డబ్బులు అదానికి అప్పగించడమే కొత్త పథకం ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు. హక్కు రూపంలో పేదలకు లభించదాన్ని మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుందని ఖర్గే మండిపడ్డారు. కేంద్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. రైతు ప్రతిపక్షాల పోరాటాలతో సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రకటించుకుంటూ పాత పథకాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అదానీ, అంబానీ లాంటి ధనవంతులు బ్యాంకుల నుంచి ఎంత కావాలంటే అంత రుణాలు తీసుకుని ముంచుతున్నారని, గ్రామీణ కూలీలకు ఇవ్వడానికి 30% నిధులు లేవా అని ప్రశ్నించారు. పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు తీవ్ర అవమానకరమని మండిపడ్డారు ఖర్గే. సమావేశం జరుగుతుండగా పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు బయట నిరసనలు చేపట్టారు. కర్ణాటక సీఎం పదవిని తమ నేతకు కట్టబెట్టాలంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ మద్దతుదారులు డిమాండ్ చేశారు.